హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఝాన్సీ గారు, విఎల్ఎస్ఐ ఫ్యాకల్టీ అట్ క్వాలిటీ థాట్. హలో మ్యామ్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ మ్యామ్. సో విఎల్ఎస్ఐ అండ్ ఈ కోర్స్ అనేది చాలా కొత్తగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. అసలు ఏంటి మ్యామ్ ఈ కోర్స్? విఎల్ఎస్ఐ అంటే యాక్చువల్లీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. సో యూజువల్లీ మనం చూస్తున్న ప్రతి డివైస్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టేకెన్ ఎలక్ట్రానిక్ డివైస్, వాషింగ్ మిషన్ అవ్వని, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్, ఎవ్రీథింగ్ మనం చిప్తో ఐసీస్ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో వీటిని డిజైన్ చేసే కోర్సే విఎల్ఎస్ఐ. డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దెన్ ఫ్యాబ్రికేషన్, ఎవ్రీథింగ్ టెస్టింగ్ చేయాలి. ఇవన్నీ విఎల్ఎస్లో కొన్ని జాబ్ రోల్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి, కానీ ఏదో తవ్వకాల నుంచి బయటపడినట్టు ఈ విఎల్ఎస్ఐ అనే నేమ్ ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా చూస్తుంటే అదే వినిపిస్తుంది. ఎందుకంటే నౌ సాఫ్ట్వేర్ ఈజ్ డౌన్ సమ్ వాట్. సో సాఫ్ట్వేర్ డౌన్ అవుతున్నప్పుడు ఇప్పుడు అందరూ వేరే ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. సో ఆల్టర్నేటివ్ ఏంటి, ఎప్పుడు మనకి ఎవర్ గ్రీన్ ఉండాలి ఏ సబ్జెక్ట్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ చూసుకోండి, బ్యాంక్ ఎలా ఏన్షియన్ టైమ్స్లో ఉంటుంది, దాచుకోవడానికి, డబ్బులు దాచుకోవడానికి, లైక్ డిబ్బీలు అవన్నీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్యాంక్ సంథింగ్. నౌ బ్యాంక్ ఉంటుంది. ఆఫ్టర్ World War III వచ్చినా కూడా బ్యాంక్ ఉంటుంది. సో అదొక ఎవర్ గ్రీన్ ఫీల్డ్. బ్యాంక్ జాబ్స్ అవని, బ్యాంక్ అవని, ప్రతి ఒక్కరికి అవసరం. అలాగని ఫోన్స్, ఏన్షియన్ టైమ్స్లో ఫోన్స్ మనకి ఎలా ఉండేవి, కీప్యాడ్స్ ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది, స్మార్ట్ ఫోన్స్ ఇంకా డెవలప్ అవుతుంది, ట్యాబ్స్, ఐప్యాడ్, ఎవ్రీథింగ్, ల్యాప్టాప్స్. ఆల్మోస్ట్ మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసేంత ల్యాప్టాప్ మనకు వచ్చేసింది. ఒకప్పుడు ఎలా ఒక రూమ్ స్పేస్లో ఉన్నంత కంప్యూటర్ ఉండేది, అది ఎక్కడికి మనం క్యారీ చేయలేం. నౌ వీఆర్ క్యారింగ్ మొబైల్ ఫోన్స్. అంటే మన పాకెట్లోనే మనం ఒక ల్యాప్టాప్ని ఆర్ఎల్స్ ఒక డివైస్, కంప్యూటర్ని క్యారీ చేస్తాం, ప్రపంచాన్ని క్యారీ చేస్తున్నాం. సో అదంతా ఎందుకు, ఎలా జరిగింది అంటే బికాస్ ఆఫ్ విఎల్ఎస్ఐ. విఎల్ఎస్ఐ ఉంటేనే ఇదంతా ఎవల్యూషన్ జరిగింది. సో ఈ విఎల్ఎస్ఐ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి? మోస్ట్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ప్రిఫర్డ్. ఇప్పుడు యూజువల్గా సాఫ్ట్వేర్ చూసుకుంటే టెస్టింగ్ ఆర్ఎల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఎనీవన్ కెన్ జాయిన్. సిఎస్ఈ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఈసీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ అందరూ వెళ్ళి సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వచ్చు. కానీ దీనికంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి విఎల్ఎస్ఐలో. ఎందుకంటే ఇఫ్ షీ ఆర్ హీ ఫ్రమ్ ద ఈసీ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఫండమెంటల్స్ వరకు స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ముందు నేర్చుకునే కూడా ఈజీ అయిపోతాయి. సో దట్ ఈస్ వేర్ ఎలక్ట్రానిక్స్ ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళు బాగా ప్రిఫర్ మనం చేయొచ్చు. సో ఏఐకి వచ్చేసరికి ఎలా అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు ఇటు ఫ్లిప్ అవుతున్నారు, ఏఐ కోర్స్ ఎవరైనా చేయొచ్చు అన్నట్టు, ఇప్పుడు ఈ విఎల్ఎస్ఐ కోర్స్ కూడా వేరే స్ట్రీమ్ వాళ్ళు ఇక్కడికి రావచ్చు అంటారు? యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ దెన్ ఎలక్ట్రికల్ వాళ్ళు బెటర్ అని చెప్తాను. బికాస్ వాళ్ళకి ఫ్రమ్ బీటెక్ 4 years చదువుతారు కదా, 4 yearsలో మోస్ట్లీ ఇవే నేర్చుకుంటారు. అంటే ఫండమెంటల్స్ నేర్చుకుంటారు, ఇన్డెప్త్ నేర్చుకోరు. ఫండమెంటల్స్, ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ నేర్చుకోవటం వల్ల వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎ గుడ్ నాలెడ్జ్ పర్సన్స్. సో మనకి నాలెడ్జ్ ఉండాలి అంటే ఫండమెంటల్స్, బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ప్రిఫరింగ్ ఈసీ స్టూడెంట్స్ అండ్ దెన్ ట్రిపుల్ ఈ. ఓకే. సో ఈ ఏఐ జనరేషన్లో ఇప్పుడు ఈ విఎల్ఎస్ఐకి ఫ్యూచర్లో ఎంత డిమాండ్ ఉంటుందంటారు? ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఓకే. ఎప్పటికీ, ఐ విల్ లైక్ అష్యూర్ యూ, ఎప్పటికీ ఉంటుంది. మనం అంతరించిపోయినా కూడా ఉంటుంది. ఎందుకంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ముందు ఆల్రెడీ చెప్పాను, మనకి ఎంత కంప్యూటర్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి A14 అండ్ స్నాప్డ్రాగన్. ప్రతి ఇయర్ ఐఫోన్ అనేది డెవలప్ అయిపోతుంది. ఐఫోన్ 14 ఉండేది, 15, 16, 17 అలా ప్రతి ఇయర్ ఒక్కొక్క వెర్షన్ రిలీజ్ చేస్తుంది. ఎలా రిలీజ్ చేస్తుంది అది? వితౌట్ అన్ ఐసీ దేర్ ఈస్ నో థింగ్, లైక్ డివైస్ లేదు. సో అది కావాలి అంటే మనకి విఎల్ఎస్ఐ అనేది ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుంటుంది. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు విఎల్ఎస్ఐలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, కానీ స్కిల్డ్ పర్సన్స్ అనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో క్వాలిటీ థాట్కి వచ్చేసరికి ఇక్కడ మీరు ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తున్నారు విఎల్ఎస్ఐ? సో మేము కంప్లీట్గా డిజైన్ అండ్ వెరిఫికేషన్ ప్రొఫైల్ మీద నేర్పిస్తాం. సో డిజైన్ అండ్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఆర్టీఎల్ డిజైన్ కవర్ అవుతుంది, అండ్ దెన్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ ఇంజనీర్ ఆల్సో కవర్ అవుతుంది. అంటే డిజైనింగ్ పార్ట్ కూడా కవర్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ వెరిఫికేషన్ పార్ట్ కూడా కవర్ చేస్తాం. ఓకే. సో సింపుల్గా చెప్తాను, మనం ఇప్పుడు ఒక కేక్ తయారు చేస్తున్నాం. ఓకే. సో కేక్ అంతా కలిపేసి ఓవెన్లో పెట్టాం. సో ఆ డిజైనింగ్ ప్రాసెస్, ఓవెన్లో పెట్టడం, అన్నీ వేయటం, అది డిజైన్లోకి వస్తుంది. సో వెన్ ఎవర్ కేక్ ఈజ్ బేక్డ్, మనం బయటకు తీసాక సర్వ్ చేసే ముందు టేస్ట్ చూస్తాం, స్వీట్ అంతా సరిపోయిందా, కన్సిస్టెన్సీ బాగుందా, బాగా వచ్చిందా. సో అది నథింగ్ బట్ వెరిఫికేషన్. ఓకే. సో డిజైనింగ్ పార్ట్ ఏంటి అంటే అలా, వెరిఫికేషన్ పార్ట్ వచ్చేసరికి జస్ట్ టేస్ట్ చూసి సర్వ్ చేయడం అనమాట. ఇప్పుడు వెరిఫికేషన్ చేయకపోయాం అనుకోండి, వెరిఫికేషన్ చేయకుండా ఒకటి మనం బయటకు రిలీజ్ చేస్తే అది మేబీ ఫెయిల్ అవ్వచ్చు, బగ్స్ రావచ్చు. అప్పుడు మనం ఎంతైతే కాస్ట్ పెట్టామో కాస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో నేను ఒక ఐసీ తయారు చేయడానికి ఆల్మోస్ట్ చాలా
బిలియన్ ఆఫ్ డాలర్స్ ఆర్ మిలియన్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాను. సో నాకు ఐసీ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే నేను ఎంత ఇన్వెస్ట్ చేశానో అంత పోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో దాని కంపెనీకి లాస్. సో దట్ ఈస్ వేర్ ద వెరిఫికేషన్ ఇంజనీర్ వర్క్స్. ఓకే. అంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా చూసుకుంటే ఇంతకు ముందు మీరు చెప్పినప్పుడు విఎల్ఎస్ఐ ఏదో ఆడుతూ పాడుతూ చేయొచ్చు కోర్సు, మంచి క్రియేటివ్, మంచి థ్రిల్లింగ్ ఉంది అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని. ఓకే, ఉందన్నమాట. దీంట్లో కూడా మంచి హార్డ్ టాస్క్స్ అయితే ఉన్నాయి. కొంచెం కంపేర్ టు సాఫ్ట్వేర్ కొంచెం లిటిల్ బిట్ హార్డ్. ఓకే. బికాస్ హార్డ్వేర్ కాబట్టి. సో సో హార్డ్ కొంచెం హార్డ్ ఉంటుంది, కానీ ఒక 1 to 3 years కష్టపడితే కెరీర్ మాత్రం సూపర్ గ్రోత్ బాగుంటుంది. సో ఇందులో ఫ్రెషర్సే ఈ కోర్స్ని చూస్ చేసుకోవాలంటారా? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ చదువుకుంటూ వాళ్ళు అప్డేట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎవరైనా ఓకే, బట్ ఫ్రెషర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ 2025, 26 అప్కమింగ్ ఇయర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు. బిఫోర్ ఇయర్స్ చెప్తున్నాను, 24 పాస్డ్ అవుట్స్, 23, 22, 21, 20 అప్ టు 2029 ఓకే, దెర్ ఆర్ ఛాన్సెస్. సో నేను 2012లో బీటెక్ అయ్యాను, అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాను, లైక్ హౌస్ వైఫ్ ఆర్ ఎల్స్ ఏదో సిచ్యువేషన్స్ వల్ల నేను. సో దెన్ వాళ్ళకి కొంచెం బిట్ డిఫికల్ట్, బట్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ స్కిల్, దే కెన్ ట్రై. ఓకే. చాలా నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నాకు స్కిల్ ఉంది, నాకు చాలా ప్యాషన్ ఉంది, నేను సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి అంటే దే కెన్ ట్రై. సో కమింగ్ టు క్వాలిటీ థాట్, ఇక్కడ మీరు ఈ కోర్స్ని ఎలా నేర్పిస్తున్నారు? లైక్ ప్రాక్టికల్ వే అండ్ థియరీ వేలో మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? సో మేము టూల్స్లో కంప్లీట్ టూల్స్ చెప్తాం. అంటే ఏదో థియరీ చెప్పేసాం, థియరీ వదిలేసాం, ఓకే బోర్డ్ మీద చెప్తున్నాం, అలా కాదు. కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మేము ఒక టాపిక్ చెప్పాము అంటే ఆ టాపిక్ వెంటనే అసైన్మెంట్స్, టూల్స్ యూజ్ చేస్తాం, ఈడిఏ టూల్స్. సో ఈడిఏ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్. మనం డైరెక్ట్గా చేయాలి అంటే కొన్ని బిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని పెడతాం కాబట్టి డిజైన్ టూల్లోనే రాసి వెరిఫికేషన్ కూడా టూల్లోనే చేస్తాం, మోడల్ సిమ్, క్వెస్టర్ సిమ్ అవన్నీ. సో దెన్ ఈ టూల్స్ నేర్పిస్తాం. వాట్ ఎవర్ యూ హ్యావ్ టేకెన్ ఎనీ డిజైన్, యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద టూల్ అండ్ యూ హ్యావ్ టు చెక్. సో ఆ టెస్ట్ కేసెస్, టెస్ట్ బెంచ్ మొత్తం పాస్ అయితేనే అది మీరు రాసిన డిజైన్ కరెక్ట్ అని చెప్పి. సో నోట్బుక్, పెన్ అండ్ పేపర్ మీద కాకుండా, అలా కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ యూ కెన్. సో క్వాలిటీ థాట్లో ఇంటర్న్షిప్ అండ్ 100% ప్లేస్మెంట్స్ ఉంది అని కూడా మేము విన్నాము. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? యా, యాక్చువల్లీ వీ విల్ కండక్ట్ నంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్, నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్. సో బేస్డ్ అపాన్ ద స్కోర్ we will provide you the 100% placement assistance. సో నాకు 10 మార్క్స్కి నేను పెట్టాను అనుకోండి, నాకు 2 మార్క్స్ వచ్చాయి, మేడం నాకు ప్లేస్మెంట్ ఇవ్వండి అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సో ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ గుడ్ స్కిల్ పర్సన్, దెన్ ఇట్స్ వెరీ గుడ్ టు గో. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేస్తాం, అండ్ దెన్ వాళ్ళు ప్లేస్ అయ్యేంత వరకు మా మెంటర్ ఉంటారు. ఓకే. సో ఒక్క మాటలో మీరు క్వాలిటీ థాట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు యాజ్ అ ఫ్యాకల్టీ? యా, క్వాలిటీ థాట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఎందుకు అంటే ఇట్ ఈస్ టేక్ కేరింగ్, లైక్ మనం బీటెక్ 4 years చదువుకుంటాం, ఆఫ్టర్ దెన్ బీటెక్లో మనకి ఎవరు చెప్పరు ఇవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకుంటే బాగుంటుంది, ఇండస్ట్రీకి ఈ స్కిల్స్ కావాలి అని చెప్పి. బీటెక్లో ఎంత బాగా నేర్చుకుంటామో కొన్ని ఇన్స్టిట్యూట్స్ బాగా నేర్పిస్తాయి, కొన్ని కాలేజెస్. కమింగ్ టు ద ఇన్స్టిట్యూట్స్కి వచ్చేసరికి క్వాలిటీ థాట్ ఈజ్ ప్రొవైడింగ్ 1-to-1 మెంటరింగ్. ఒక్కొక్కరిని టేక్ కేర్ చేసి, లైక్ ఇలా మీరు చదవండి అంటే వాళ్ళు ఒకవేళ చదవకపోయినా కూడాను ప్రోత్సహించడం చేస్తారనమాట. సో దట్ ఈస్ వేర్ క్వాలిటీ థాట్ ఇట్ ఈస్ గుడ్. ఓకే. సో విఎల్ఎస్ఐ కోర్స్ మీద మన క్వాలిటీ థాట్లో ఏమైనా డెమో క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు? ఎస్, టుడే డెమో క్లాస్ అయింది, 18th August డెమో క్లాస్ అయింది. సో దెన్ వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీ వీక్ డెమో క్లాసెస్. స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, దెన్ వీ విల్ గివ్ యూ 1-to-1 డెమో ఆల్సో. ఎనీ పర్టికులర్ డేట్ ఆర్ టైమ్? 19th August we will provide, or else every day we are giving demo sessions. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి ఈ కోర్స్ గురించి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా క్వాలిటీ థాట్కి కాంటాక్ట్ చేసేయండి, కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.